మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. 2 ప్రశ్నలు దేవుని వాక్యములో నుంచి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న కనపడతా ఉంది. హల్లెలూయా. హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్ అంటే అక్కడ మన ముందు కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి, మనం ఎన్నుకోవాలి ఏది నమ్ముతామనేది. హల్లెలూయా. ఒకటే ఉందనుకోండి, ఇంక నువ్వేది నమ్ముతామని అడగాల్సిన అవసరం లేదు. నీ ముందు అనేకమైనటువంటి విధానాలు నీకు కనిపిస్తూ ఉన్నప్పుడు నీవు ఏది నమ్మడానికి ఇష్టపడుతున్నావు. డాక్టర్ రిపోర్ట్ మీ ఇంట్లో ఉండొచ్చు. హల్లెలూయా. నువ్వు అప్పులో ఉన్నావు అనేటువంటి ఒక పత్రం నీతో మాట్లాడుతుండొచ్చు. నువ్వు ఎందులో ఉన్నావు? నువ్వు అప్పులో ఉన్నావు తెలుసా, నువ్వు అప్పుల్లో ఉన్నావు తెలుసా, నువ్వు అప్పుల్లో ఉన్నావు తెలుసా అని ఒక మాట నీతో మాట్లాడుతుండొచ్చు. నీలో ఈ రోగం ఉంది తెలుసా, నీలో ఈ రోగం ఉంది తెలుసా అని ఇంకొక రిపోర్ట్ మాట్లాడుతుండొచ్చు. నీకు ఈ సమస్య ఉంది తెలుసా అని ఇంకొకటి మాట్లాడుతుండొచ్చు. అయితే దేవుడి దగ్గరకు వచ్చేసి దేవుడికి కావాల్సింది ఏంటంటే నువ్వే రిపోర్ట్ నమ్ముతావు. హల్లెలూయా. పక్కన వాళ్ళని చెప్పండి, మీరు అడగండి, పక్కన వాళ్ళని ప్రశ్నించండి. హూస్ రిపోర్ట్ విల్ యూ బిలీవ్ అని అడగండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నటువంటి మాటలు నమ్మినప్పుడు మనకి దేవుడు జీవాన్ని సమకూరుస్తారు. హల్లెలూయా. సో ఎక్కడ 2వ మాట అంటుంది, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను అంటే దేవునికున్న బాహుబలము, దేవునికున్న శక్తి ఎవరికి బయలుపరచబడతాడు. ఆయన శక్తి అంటే ఆయన శక్తిమంతుడు. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు మహాశక్తిమంతుడు. ఆయన బాహువు ఎవరికి బయలుపరచబడుతుందంటే ఎవరు ఆయన చెప్పింది నమ్ముతారో వారికి మాత్రమే. హల్లెలూయా. ఎవరికి దేవుడు బాహువు బయలుపరచబడుతుంది చెప్పాలి. నేను ఒక్కొక్క మాటకి మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను వెంటనే. ఎవరైతే ఆయన రిపోర్ట్ నమ్ముతారో, ఆయన వాగ్దానం నమ్ముతారో, నా ముందు ఇన్ని కనపడుతున్నాయి కానీ నేను ఎవరి మాట నమ్మడానికి ఇష్టపడుతున్నాను? దేవుడు చెప్పిన మాట నమ్మడానికి ఇష్టపడుతున్నానంటే ఎప్పుడైతే ప్రభా నేను నీవు చెప్పినటువంటి వాగ్దానమే నమ్మడానికి ఇష్టపడుతున్నాను అని నువ్వు అంటావో, నువ్వు నోటితో ఒప్పుకుంటావో, అప్పుడు మాత్రమే ఆయనకి ఎంతో శక్తి ఉండొచ్చు. ప్రభా నువ్వు ఇంత శక్తిమంతుడవు కదా, నా జీవితంలో మరి ఎందుకయ్యా నీ శక్తి ఇంకా నువ్వు కనపరచట్లేదంటే నువ్వు నమ్మితే కనపరుస్తాను బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి నివేదిక నమ్ముతున్నావు? నువ్వు నా మాట నమ్మితే, నువ్వు నా వాగ్దానములు నమ్మితే, హల్లెలూయా, నా బాహువు నీకు బయలుపరచబడుతుంది. నా బాహువు నీ పక్షముగా ఉంటుంది, నా శక్తి నీ పక్షముగా నిలబడుతుంది.